హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై రెగ్యులర్గా మేము ఇంట్లో చేసుకునే ఫ్రై అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వైట్ రైస్, చపాతీ, చారు, సాంబార్ వీటిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేస్తారో చూసేయండి. చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలిపిన చికెన్ని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 గ్లాస్ వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. చికెన్ ఉడకడానికి 2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని చికెన్ని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ని కలుపుతూ ఉడికించడం వల్ల చికెన్ అనేది అడుగంటేయకుండా ఉంటుంది. మ్యాక్సిమం చికెన్ ఉడకడానికి 20 minutes పడుతుందండి. మీ దగ్గర టైం లేకపోతే చికెన్ని కుక్కర్లో యాడ్ చేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 2-3 విజిల్స్ పెడితే చాలు, చికెన్ చక్కగా ఉడికిపోతుంది. కొద్దిసేపటికి చికెన్ కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 1/2 ఇంచ్ చెక్క, అలాగే 5 లవంగాలు వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అప్పుడే చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై టేస్ట్ మొత్తం ఈ మసాలా ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. సో జాగ్రత్తగా కొంచెం టైం తీసుకొని ఈ మసాలా కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికి మసాలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో మనం కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల చికెన్ ఫ్రైకి చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసి ఇందులోకి ఇందాక ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసి అంతా కలిసేటట్లు జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. చికెన్ అనేది ఎక్కడా విరగకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి 2 minutes పాటు ఫ్రై చేసుకోండి. 2 minutes తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, అలాగే ఇందాక తయారు చేసుకున్న మిరియాల పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని చికెన్ని మరో 2 minutes పాటు ఫ్రై చేసుకొని తయారైన చికెన్ ఫ్రైని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి చికెన్ ఫ్రైని ఇంట్లో ఎలా తయారు చేయాలో. మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.